నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కమలాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి సత్యకుమార్. విశాఖ KGH లో అత్యాధునిక చికిత్స పరికరాలు ప్రారంభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ వాడుకున్నారు. మండిపడ్డ వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ నాపై ఎన్నో కుట్రలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసానిచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే విశాఖ KGH తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని తెలియజేశారు. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు KGH లో సుమారు 42 కోట్లతో ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలరేటర్, CT స్టిమ్యులేటర్, బ్రాకీథెరపీ పరికరాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు ఆధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు ఈ పరికరాలను అందించామని అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై KGH లోనే ఆధునిక చికిత్సలు అందుబాటులో వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వీటిని ముందుగానే గుర్తించడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేయడం కోసం, ఆహార అలవాట్లలో కూడా మార్పులు తీసుకొచ్చి ఈ వ్యాధిని పడకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో, గౌతమి గారు అని సినిమా యాక్ట్రెస్, వారిని కానీ లేదా ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ గారిని కూడా అడ్వైజర్ గా పెట్టుకోవడం, వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం, లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా ఒక క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ 4 క్యాన్సర్ కాంప్రహెన్సివ్ సెంటర్లతో పాటు 2వ దశలో అనంతపురం, కాకినాడలో కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరానికి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని, తర్వాత మిగిలిన 11 టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా ప్రారంభించాలని
ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 కిలోమీటర్ల రేడియస్ లో బేసిక్ క్యాన్సర్ చికిత్సలను అందించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్యాన్సర్ కి ఇతరత్ర కారణాలు కూడా గుర్తించి 85% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా లివర్ డిసీజ్ కానీ, లేదా సివిడీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేకపోతే సిఓపిడి కానీ, లేదా ట్రామా కానీ, ఇటువంటి డిసీజ్ బర్డన్ ఉంటున్న 85 వాటిని గుర్తించడం జరిగింది. వాటిని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి ఏ జిల్లాలో ఏ రకమైన కేసులు ఎక్కువ వస్తున్నాయి అనే వాటి మీద ఒక సాంకేతికమైన పరీక్షలు నిర్వహించి తద్వారా మాకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి తదనుగుణంగా పెంచుకోవడం. మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే ఎక్విప్మెంట్ కోసం 312 కోట్లు ఈ 4 కాంప్రహెన్సివ్ సెంటర్లో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అందించడం జరిగింది. ఊరికే ఎక్విప్మెంట్ అందిస్తే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సరిపోదు. కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లను కూడా సూపర్ స్పెషలిస్టులను కానీ ఫ్యాకల్టీని 597 మందిని ఈ సంవత్సర కాలంలో కేవలం ఆంకాలజీ విభాగంలోనే తీసుకోవడం జరిగింది. స్థూలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అతి ఖరీదైన క్యాన్సర్ బారిన పడి ఎవరు ప్రాణాలకు పోకూడదు. రెండోది ఆర్థికంగా కుటుంబాలు చిరిగిపోకూడదు. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలను కూడా మరింత విస్తృతపరుస్తూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద ఇవాళ 25 లక్షల దాకా కూడా క్యాన్సర్ కి సంబంధించి 733 ప్రొసీజర్లు కూడా 25 లక్షల దాకా కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కంకణబద్దులై ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా విస్మరించబడిన ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచి అనారోగ్య ప్రదేశ్ నుంచి ఆరోగ్య ప్రదేశ్ దిశగా తీసుకెళ్లాలని ఈ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ మనోహరి డిమాండ్ చేశారు. కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతీబాయిని వైసీపీ మహిళా విభాగం నాయకురాళ్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వరద కళ్యాణి మాట్లాడుతూ మహిళల మీద చేయేస్తే తాట తీస్తామని హెచ్చరించే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రీతి కుటుంబానికి 8.25 లక్షల పరిహారం, ఇంటి స్థలం, బాధితురాలి తండ్రికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకున్న ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని అన్నారు. సుగాలి ప్రీతి కేసును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించి న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 16 నెలలుగా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించలేదని, కనీసం సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పవన్ కి నిజంగా చిత్తశుద్ది ఉంటే సుగాలి ప్రీతి కేసులో సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలని వరద కళ్యాణ్ డిమాండ్ చేశారు. 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది, ఎంత గాలిలో దీపాల్లో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలికి వదిలేశారు. మహిళలకి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి, ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన, ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సుగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు, ఈ కేసు రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము, ఆ పని చేసిన దుర్మార్గుల్ని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో 15 నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం గారి చేతిలో ఉంది అనేసి. ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే రుషికొండ భవనాలు చూడడానికి 3-4 సార్లు వెళ్ళారు. ఎప్పటికీ విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలను చూడడానికి. దాని బదులు ఆ తల్లికి ఒక్క 10 నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో తెలుసుకొని ఆ బిడ్డకి ఇంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే
లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే, మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురై హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలికి వదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. డిఎన్ఏ మారిపోయింది, నిందితులతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. మరి అది చేసింది ఎవరు, ఏ కాలంలో జరిగింది? 2017లో సొగాలి ప్రీతి సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. 2017లో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి. అంటే మీరు అధికారంలో గతంలో ఉండేప్పుడే ఈ సంఘటన జరిగింది. 2 సంవత్సరాలు మీరు అప్పుడు చివరిలో 2 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయము చేయలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమే కాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, అలాగే ఇంటి స్థలం ఇచ్చారు, అలాగే భూమి కూడా ఇవ్వడం జరిగి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు జగనన్న. అలాగే సిబిఐ కూడా రెఫర్ చేయడం జరిగింది. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. మరి మీరు సెంట్రల్ తో ఎలియన్స్ లో ఉన్నారు కదా, మీ ఎంపీలు కనుక వెనక్కి తీసుకుంటే మద్దతుని కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి. మరి మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సొగాలి ప్రీతి కేసు విషయం సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఆ తల్లి డిమాండ్ చేస్తుంది మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వేయాలి లేదా సిట్ అయినా వేయాలి అని. మీరు ఎందుకు వేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ఎందుకు మాట్లాడుతున్నారు? 15 నెలలైనా కూడా మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఎంతసేపు ఈ అంశాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని అంశాలని, మహిళల రక్షణని గాలికి వదిలేసింది, మహిళలకు ఇచ్చిన, ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కిన విషయం మేము మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నట్లు అర్హులైన ఎవరికీ పెన్షన్లు నిలుపుదల చేయలేదని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడు రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, పెద్ద తాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ అనే కార్యక్రమాన్ని కొంతమంది నాయకులు అవహేళన చేసే పరిస్థితుల్లో మాట్లాడడం జరుగుతోంది. ఎందుకంటే పెన్షన్లు తీసేశారు, సెప్టెంబర్ నెల చూసుకోండి 25% ఎత్తేసారు, లేకపోతే వికలాంగులు పెన్షన్లు ఎత్తేసారు అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరైనా ఒక్క పెన్షన్ పోయింది అని చెప్పమనండి. అంతేకాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈవేళ ఇక్కడ ఏదైతే నిజంగా లబ్ధిదారు అయితే బెడెంట్గా ఉన్న పేషెంట్లకు కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము సిఫార్సు చేస్తా ఉన్నాం. ఈవేళ ఆకుతీపాడు వెళ్ళాను, అక్కడ 2 పెన్షన్లు ఆ రకంగా వికలాంగ పెన్షన్ల కింద ఇస్తున్నారు. కానీ 90% వాళ్ళు మరి మంచం వదిలి దిగలేని పరిస్థితిలో ఉన్న కారణంగా అవి 2 ఇక్కడ పెత్తాడిపల్లిలో కూడా ఒక 2 ఉన్నాయి. ఆ 2 కూడా మరి పార్టీకి పంపించి మరి ప్రభుత్వానికి పంపి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వచ్చే విధంగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా నిజంగా ఎక్కడన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపించు, అవి ఉంటే సరి చేసుకుంటాకి మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఇప్పుడు అందరికీ అన్ని అందుతున్నాయి. ఈవేళ బస్సులో ప్రయాణం చేస్తున్న స్త్రీ శక్తి, స్త్రీలు ఏ రకంగా ఈవేళ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారంటే 80% ఈవేళ బస్సుల్లో ఆక్యుపేషన్ స్త్రీలకు ఉంది. మీరు ఎప్పుడు చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసింది. ఈవేళ దాన్ని కూడా మీరు అవహేళన చేస్తే, అవహేళనగా మాట్లాడితే ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్న సంగతి. ఇది మర్చిపోవద్దని అవహేళనగా మాట్లాడడం మానేయమని చెప్పి ఆ పెద్ద మనిషికి ఎత్తవ పలుకుతూ, మరి ఈవేళ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొలిశెట్టి అజయ్ గారు ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మరి ఈవేళ ఆయనకి క్రియాశీల సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం ద్వారా భార్యకి ఆవిడ అకౌంట్ లో లావణ్య గారికి 5 లక్షల రూపాయలు అకౌంట్ లోకి వచ్చేసి వాళ్ళ కుటుంబానికి ఒక ఆలంబన లభించింది. అది తెలుగుదేశం పార్టీ మరి చేసే మంచి పనుల్లో ఒక భాగం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.